SG న్యూస్ నా పేరు భవ్యశ్రీ ముందుగా హెడ్లైన్స్ శబరిమల పవిత్రతను కాపాడుకుంటాం మహబూబ్ నగర్ లో మహా నిరాహార దీక్ష ప్రకటించిన విశ్వ హిందూ పరిషత్ శబరిమల పరిరక్షణ సమితి అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందరికీ అందించేందుకే కేసీఆర్ కృషి చేస్తున్నాడు పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వాలన్న వసంత నిరంజన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జేజమ్మకు పగ్గాలు పార్టీలో సాగుతున్న చర్చ డీకే అరుణకే పీసీసీ పదవి అంటున్న పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే శబరిమల ఆలయ పవిత్రతను ధ్వంసం చేసేందుకు సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నాయని శబరిమల పరిరక్షణ సమితి నాయకులు ఆరోపించారు శబరిమల పరిరక్షణ సమితి పేరుతో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కమిటీలలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కమిటీ బాధ్యులను ఇక్కడ ప్రకటించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ విచక్షణ కోల్పోయి ఆలయ పవిత్రతను నీరుగార్చేందుకే దురుద్దేశమైన తీర్పులు ఇచ్చాయని ఆయన ఆరోపించారు ప్రస్తుతం దేశంలో శబరిమల పరిరక్షణతో పాటు న్యాయక్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వివాదం నెలకొని ఉందని అభిప్రాయపడ్డారు ఒక కోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకొని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా పవిత్రమైన అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసేందుకే మహిళలకు పూర్తి రక్షణగా నిలిచి ఆలయ ప్రవేశాలకు తోడ్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ ఆచారాలకు విరుద్ధంగా ఉన్న సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని ప్రకటించారు పోలీసుల అనుమతి మేరకు బుధవారం ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపడతామని వారు వెల్లడించారు శబరిమల పరిరక్షణ సమితి అనే కమిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముందు కూడా శబరిమలకి ఏదన్నా అసంఘటన కార్యక్రమాలు కానీ సంఘ విద్రోహులు కానీ ఆ శబరిమల పైన ఏదైనా కార్యక్రమం జరిగితే ఈ కమిటీ ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మీటింగ్లు కానీ ఏదన్నా దీక్షలు కానీ ఒక కార్యక్రమం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం రేపు యావత్ భారతదేశంలో మొత్తం కూడా సెంట్రల్ కమిటీ ఒకటి ఉంది అక్కడ కూడా ఈ సెంట్రల్ కమిటీలో కూడా పరిపూర్ణానంద స్వామి చాలా మటుకు స్వాములు సెంట్రల్ కమిటీలో ఉన్నారు అయితే ఇక్కడ పాలమూరు కమిటీలో కూడా రేపు భారతదేశం మొత్తంలో కూడా 23 తారీఖు నాడు రేపు 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస దీక్ష కార్యక్రమం అనేది ఒక కార్యక్రమం యావత్ భారతదేశంలో ఈ కార్యక్రమం పెట్టినారు కనుక మేము ఇక్కడ పాలమూరులో ఒక కమిటీ వేసుకొని రేపు కూడా ఈ యొక్క ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని కమిటీ ద్వారా యావత్ హైందవ భక్తులందరూ ఆ దీక్షలో 10 గంటల నుంచి 3 గంటల వరకు ఈ దీక్షలో కూర్చొని భగవంతుని ఉపవాస దీక్ష అంటే ఉపవాసంతోన ఆ స్వామిని వేడుకొని స్వామికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఈ భక్తులందరూ హైందవ భక్తులందరూ కలిసి రేపు యావత్ భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు మన పార్లమెంట్లో కూడా ఈ కార్యక్రమం రేపు 10 గంటల నుంచి 3 గంటల వరకు కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం ఎక్కడ అనేది ఇప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడి క్లాక్ టవర్ దగ్గర ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం వారి పర్మిషన్ తీసుకొని ఎందుకంటే ఈ కార్యక్రమం ఎలాంటి భక్తిపూర్వకంగా ఉపవాసంతోన స్వామి అయ్యప్పను పూజ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయాలనే సంకల్పంతోన రేపు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి హైందవ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ శబరిమల గుడిని రక్షించాలనే సంకల్పంతో కార్యక్రమం ఏర్పాటు చేసిన కనుక దీనికి అందరూ పాలమూరు పట్టణ ప్రజలందరూ కూడా జిల్లా వాసులందరూ కూడా హైందవ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు శబరిమల సంరక్షణ సమితి అని చెప్పి విహెచ్పి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది దానికి నేను పాలమూరు జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది ఈరోజు శబరిమలలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును వెనక్కు తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము ఇంతవరకు కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినాము శబరిమలలో ఈరోజు కేరళ ప్రభుత్వము అతి దారుణంగా సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు
మహిళలను చేసేటట్లు వాళ్ళు ప్రవేశించే ప్రధానంగా శబరిమల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష కార్యక్రమం చేపడుతూ మా నిరసన కార్యక్రమాన్ని ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకునే వరకు కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ శబరిమల సమస్య ఏదైతే ఉందో పని లేక పని కట్టుకొని ఏదో ఆధ్యాత్మిక క్షేత్రంలో మహిళ కల్పించాలని చేసినటువంటి ఉదంతం ఇది. ఎందువల్లంటే వారు తీసుకున్న నిర్ణయంలోనే విచక్షణను కోల్పోయినట్టుంది. అక్కడ ప్రభుత్వం అట్లాగే వ్యవహరించింది. దురదృష్టాన కోర్టు వాళ్ళు కూడా విచక్షణకు తావియకుండా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకొరకంటే దుర్లభం భారతే జన్మ మనుషం తత్ర దుర్లభం. భారతదేశంలో పుట్టడమే కష్టం, అందులో మనిషి పుట్టడం గొప్ప విషయం. మన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరు హస్తక్షేపం చేయడానికి వీల్లేదు. ఎందువల్లంటే ఓ దేవాలయానికి ఓ నియమాలు ఉంటాయి, ఆ నియమాలను కాపాడాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. మన ఆడవీరులకు దైవ కార్యాలు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయొద్దు అనేది బాగా విచక్షణ జ్ఞానం ఉంది. వీళ్ళు నేర్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లా మైనతో ఉంటే పోనేపోరు. కామన్ సెన్స్ లేకనే ఈ నిర్ణయాలు వచ్చినాయి. కనుక బలవంతంగా చేసి హైందవేతరులైనటువంటి మహిళలతోటి అప్లికేషన్ ఇప్పించి దాన్ని గోరంతను కొండంత చేయడం అనేది కూడా ఏమాత్రం న్యాయం కాదు. అందరు నవ్వుకుంటున్నారు. కనుక భారతదేశంలో న్యాయక్షేత్రం కానీ మన విచక్షణతో కూడినటువంటివే, అట్లాగే ఆధ్యాత్మిక క్షేత్రం ఇంకా బలిష్టమైనటువంటిది. ఎందువల్ల అంటే ఇప్పుడు భారతదేశంలో మన చతుర్వేదాలు మన దగ్గర ఉన్నాయి. ఈ వేద జ్ఞానం ఎవరి దగ్గర లేదు. వేదాలను కావలిస్తే వాళ్లకు ఉపశమనం లేకుండా తీర్పుతో మనం ఇచ్చిన వాళ్ళం, వాళ్ళు తీసుకుపోయి హస్తక్షేపం చేసినటువంటి వాళ్ళు. కనుక ఈ క్షేత్రంలో హస్తక్షేపం చేయడం ఎవరికి అధికారం లేదు. మన కామన్ సెన్స్ మనకుంది. దేవాలయాలు ఎట్లా నడుచుకోవాలి, ఏ రకంగా మనం ఆరాధన చేయాలి అనేది మనకు తెలుసు. మన పిల్లలు అంగీకరించరు. నాయన నేను పోలేను అంటారు. పెద్ద మూర్తి వహించినటువంటి పెద్ద మనుషులను మీరు పోకూడదంటే ఎంత అధికారం అది? వాళ్ళు పోనేపోరు. వాళ్ళు ఎందుకు పోవాలనో తెలుసు. కనుక సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో వాళ్ళు దయచేసి దాని స్టేటస్ను పునఃస్థాపించాలంటే వాపసు తీసుకోవాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు మనసును వచ్చుకొని చెప్తున్నారు ఈ మాట. ఆ విచక్షణ లేకపోతే ఎట్లా? ఒక సీనియర్ సిటిజన్గా చెప్తున్నాను నేను. ఆ స్టేట్లో కోర్టులో ఉన్నటువంటి వాళ్ళకి ఇవే ఉన్నాయా? మహిళలు శబరిమల ఆలయ ఆచారాలకు విరుద్ధంగా ప్రవేశం చేయాలని చెప్పి ప్రయత్నించడం మన అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే శబరిమల ఆలయంలో మహిళలకు 10 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలకు ప్రవేశం లేదు, ప్రవేశం నిషిద్ధమని చెప్పి వందల సంవత్సరాలుగా ఒక ఆచారం నెలకొని ఉన్నది. అది భగవంతుని అక్కడ ఆచారాలు మనము సాంప్రదాయాలను భారతదేశంలో ప్రతి దేవాలయానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. కొన్ని చోట్ల పురుషులకు ప్రవేశం లేదు. మొత్తం దేశం మీద ప్రపంచవ్యాప్తంగా పురుషులకు ప్రవేశం లేని దేవాలయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నిటినీ పట్టించుకోకుండా సుప్రీంకోర్టులో భారతదేశ సాంప్రదాయాలకి భారత ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి యొక్క జడ్జీలు అక్కడ కూర్చొని ఈ భారతదేశాన్ని ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నమే ఈ తీర్పు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి భార్య వసంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి, జంగమయ్యపల్లి గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ వల్లే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ తాగునీరు అందుతుందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రతి గ్రామంలో అందించేందుకు టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఈ గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీ నుంచి జయంతి మేడం, ఆమె విద్యావంతురాలు, ఆమెను పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది. కాబట్టి ఆమె కోసం మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చిన. తప్పకుండా ఆమె గెలుస్తుంది. ప్రజలంతా కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నారు, సుముఖంగా ఉండి ఇంత ఎండలో కూడా వాళ్ళంతా వచ్చి మాతో పాటు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తప్పకుండా ఆమె గెలుస్తుంది, విజయం సాధిస్తుంది. తప్పకుండా గ్రామ ప్రజలంతా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదం తప్పకుండా ఆమెకు లభిస్తుంది. తప్పకుండా ఆమె గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం.
నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో 2 ఓట్లు ఎవరికి వచ్చాయి అన్న విషయంపై జరిగిన చిన్నపాటి ఘర్షణ ముదిరి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల అధికారులు TRS పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అధికారులకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వివాదం ముదరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను ఎన్నికల కేంద్రం నుంచి బయటకు పంపారు. అనంతరం ప్రజల డిమాండ్ మేరకు రీకౌంటింగ్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు పాలమూరు జిల్లాకు చెందిన DK అర్ణకు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పొందడం, ఆ తరువాత రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను కొత్త వారికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయంపై TG న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. గత కొన్నేళ్లుగా PCC బాధ్యతలను చేపడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్థతపై అనేక సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ బాధ్యతలను తనకు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తామని బాహాటంగానే పేర్కొన్నారు. అయితే AICC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందేనని చెప్పడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. TRS ప్రభుత్వం 6 నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, ఆ మేరకు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఒకే రోజు 100కు పైగా సీట్లకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్లిన కేసీఆర్ వేగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్ది మేరకు కృషి చేసినప్పటికీ విఫలం చెందారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని, వాటిని సరిదిద్దుకుంటూ రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో నాయకత్వాన్ని పటిష్టపరిచేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే CLP నాయకుడిగా మల్లు భట్టి విక్రమార్కను నియమించగా PCC అధ్యక్షుడిని కూడా మార్చేందుకు అవకాశాలున్నాయని, అందులో భాగంగానే నాయకుల్లో ఎవరైతే పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందనే విషయంపై ఇప్పటికే కొందరు సీనియర్ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. కాగా మరో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవటం, పార్టీ బరువు బాధ్యతలను మోయాల్సి ఉంటుంది తప్ప పెద్దగా పదవులు వచ్చే అవకాశం లేనందువల్ల
ఎవరూ ఆ బాధ్యతను తీసుకునేందుకు ఆసక్తి చూపటం లేదని విశ్వసనీయంగా తెలుస్తుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో కో చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన డీకే అరుణ పేరును కొందరు సూచించారు. ఆర్థికంగా పుష్టిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే 5 ఏళ్ల పాటు పార్టీని సమర్థవంతంగా నడుపుతారని మరికొందరు వాదిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ మాత్రం ప్రచార కమిటీలో బాధ్యతలు తీసుకొని చాలా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటించి అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన డీకే అరుణ అయితే సమంజసంగా ఉంటుందని, అందులోనూ ఒక రాష్ట్రానికి చెందిన పీసీసీ బాధ్యతలను మహిళలకు కేటాయించినట్లు అవుతుందని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీకే అరుణ హైదరాబాద్లోని తన గడ్డిపేట ఫామ్ హౌస్లో పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు విందు సమావేశాన్ని నిర్వహించారు. అయితే అందులో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. గద్వాల నుంచి ఓటమి చెందిన దృష్ట్యా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని సీనియర్ నాయకుల ముందు ఆమె ప్రస్తావించినట్టు సమాచారం. ఇక్కడ ఇప్పటికే ఉత్తమ పార్లమెంటేరియన్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా తాను పోటీలో ఉంటున్నానని ముందు నుంచే పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పటికే ఉత్తమ పార్లమెంటేరియన్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో తాను పాలమూరు నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా డీకే అరుణ ఎంపీ స్థానం తనకు కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. మహబూబ్ నగర్ నుంచి పోటీ పడేందుకు సిద్ధపడుతున్న డీకే అరుణకు పీసీసీ బాధ్యతలు అప్పచెప్పి సీనియర్ నాయకుడైన జైపాల్ రెడ్డికి మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక మహిళగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానంటూ పలు సందర్భాల్లో రాహుల్ గాంధీని కలిసి స్వయంగా అరుణ కోరినట్టు పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో అవకాశం ఇవ్వలేకపోవటం వల్ల పీసీసీ బాధ్యతలను ఇస్తే బాగుంటుందని అధిష్టానం కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు పలు పర్యాయాలు గద్వాల ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన డీకే అరుణకు పీసీసీ బాధ్యతలు ఇస్తే అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నాయకులను ఒక్కచోటకు చేర్చి వారిని సమన్వయపరుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర నాయకులు కొందరు అంటున్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొన్ని సందర్భాల్లో మొండిగా వ్యవహరించే ఆయన తీరు వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం జరిగే అవకాశాలు లేదని కూడా మరికొందరు అంటున్నారు. అందువల్ల ఆయనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించి డీకే అరుణకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ సీనియర్లు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే ముందు నుంచి 2 వర్గాలుగా విభజించినట్టుగా ఉంటుంది. ఒక వర్గానికి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో వర్గానికి జైపాల్ రెడ్డి అండగా ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ 2 వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగేది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టికెట్ల కేటాయింపులో 2 వర్గాలకు చెందిన నాయకులు ఆశలు పెట్టుకున్న కొందరికి నిరాశే మిగిలింది. డీకే అరుణ వర్గానికి చెందిన దేవరకద్ర నాయకుడు పవన్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిలకు అవకాశం లభించగా నారాయణపేట నాయకుడు శివకుమార్ రెడ్డికి నిరాశే మిగిలింది. కేవలం జైపాల్ రెడ్డి నారాయణపేట అసెంబ్లీ స్థానాన్ని షరాఫ్ కృష్ణకు ఇవ్వాలని పట్టినందువల్లే శివకుమార్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. అందువల్లే నారాయణపేటలో పార్టీ ఓడిపోయిందని కార్యకర్తల్లో ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. మహబూబ్ నగర్ విషయానికి వస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఉంటుందని భావించి ఇతర పార్టీల్లో ఉంటూ వచ్చిన సయ్యద్ ఇబ్రహీంను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టికెట్ తనకే ఇప్పిస్తానని వాగ్దానం చేసినా పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి వెళ్లటం కోపగించుకున్న సయ్యద్ ఇబ్రహీం మైనార్టీలకు అదే విషయాన్ని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కాకుండా తాను పోటీ చేస్తున్న బీఎస్పీ పార్టీకి ఓట్లు వేయించుకున్నారు. ఒకవేళ అరుణకు పీసీసీ పదవీ బాధ్యతలు ఇస్తే జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల్లో కూడా డీకే అరుణ ప్రభావం గట్టిగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గద్వాల, అలంపూరు, కొల్లాపూర్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. తన వర్గం పూర్తి స్థాయిలో పనిచేయటం వల్ల ఆ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించటం సులువవుతుందని పలువురు పార్టీ నాయకులు అంటున్నారు. కాగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్తో పాటు
నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్లలో కూడా అరుణకు సంబంధించిన నేతలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ స్థానంలో కూడా అరుణ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ స్థానాలను గెలిచే అవకాశం లేకపోలేదు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు అవసరమైన ఖర్చును కూడా పెట్టుకునేందుకు వెనకాడనని స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఏఐసిసి అరుణ పేరు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా తనకు బాధ్యతలు ఇస్తే నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పలు సందర్భాల్లో అరుణ కూడా ప్రకటించారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారికి కీలక బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. దానికి తోడు మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన 33 జిల్లాలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని ఏఐసిసి స్పష్టంగా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు పిసిసితో పాటు 5 జిల్లాలుగా విభజించిన మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా డీసీసీ అధ్యక్షులు కూడా నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శబరిమల పవిత్రతను కాపాడుకుంటాం. మహబూబ్ నగర్ లో మహా నిరాహార దీక్ష ప్రకటించిన విశ్వ హిందూ పరిషత్, శబరిమల పరిరక్షణ సమితి. అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందరికీ అందించేందుకే కేసీఆర్ కృషి చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వాలన్న వసంత నిరంజన్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జేజమ్మకు పగ్గాలు. పార్టీలో సాగుతున్న చర్చ. డీకే అరుణకే పిసిసి పదవి అంటున్న పార్టీ నాయకులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.